నమస్తే అడ్స్మాలి శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు కొడాలి నాని గారు హైదరాబాద్ లో అస్వస్థకు గురయ్యి హైదరాబాద్ లో హాస్పిటలైజేషన్ అవడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే సార్, కొడాలి నాని గారు భయపడి హాస్పిటలైజేషన్ అయ్యారా, లేకపోతే నిజంగా ఆయనకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల హాస్పిటలైజేషన్ అయ్యారనుకుంటున్నారా? కొడాలి నానితో పాటు పెద్దిరెడ్డి కూడా చెయ్యో ఏదో ఫ్రాక్చర్ అయిందని, కాలు ఇరిగిందో చెయ్యి ఇరిగిందో అని హాస్పిటల్ అయిపోయాడు. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, వాళ్ళ మీద కేసులు నమోదవుతాయి, రేపు మాపో అరెస్ట్ అనేటువంటి వార్తలు వస్తా ఉన్నాయి. పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి ఏమో అతని మీద ఇంకా కేసు నమోదు అవ్వకుండానే ముందస్తు బెయిల్కి వెళ్ళాడు. ఈ లిక్కర్ స్కామ్ లో అతని పేరు వినపడగానే, అంటే మీకు ఎవరో ఒకరు లీకేజ్ ఇస్తారో చూసుకోండి బాబు, మిమ్మల్ని లాగిలా ఉన్నారు అనగానే అతను ముందుగా కంగారు పడి వెళ్ళాడు. కోర్టు కూడా ఏం చెప్పిందంటే, ఇతను ఏమో అనకుండా 4 రోజులు కఠినమైన చర్యలు తీసుకోకుండా అన్నారు, అంటే బెయిల్ ఎట్టుకునేదాకా. ఇప్పుడు అన్ని చోట్ల మనం ఎవరిని ఏమనుకుంటాం లేకుండా ఎవడ పని ఆడు చేసుకుంటూ పోతున్నారండి. మీకు ఇక్కడ ఉండాల్సింది ఏంటంటే, గతంలోనో భవిష్యత్తులో రాజకీయ నాయకుడు అవుతాడు, మంచి పొజిషన్ వస్తున్నటువంటి ఫాలోయింగ్ అన్న ఉండాలి, లేదంటే గతంలో మంచి పొజిషన్లో ఉండాలి, ఓ మంత్రో ఎమ్మెల్యేయో ఎంపీఓ చేసి ఉండాలి, బాగా డబ్బు ఉండాలి. బాగా డబ్బు ఉంటే మీ ఇష్టం, ఈ దేశంలో ఏమైనా చేయొచ్చు. మీరు ఏ వ్యవస్థ కూడా మిమ్మల్ని ఏం పీకలేదు. ఈవెన్ న్యాయ వ్యవస్థ నేను ఇక అందులో పర్టికులర్ వ్యవస్థ అని చెప్పండి, ఏ వ్యవస్థ. ఇప్పుడు మిథున్ రెడ్డి కేసు నమోదు అవ్వకుండా ముందస్తు బెయిల్కి వెళ్ళాడండి. అసలు ఈ కేసు నమోదు అవ్వలేదు కదా, బెయిల్ ఏటయ్యా అని చెప్పేసి అక్కడితో వదిలేయాలి మన న్యాయంగా. అతని కఠినమైన చర్యలు ఏం తీసుకోకుండా ఇవన్నీ ఏంటండి. అంటే ఇలా కఠినమైన చర్యలు తీసుకోకుండా, అరెస్టులు చేయకుండా గడ్డం కింద బెల్లం ముక్క పెట్టి అన్నాళ్ళు మాట్లాడతారు, ఎవరితో బతిమాలతారు. పైకి కరుడు కట్టిన నేరస్తులు కదా, అలాగంటే ప్రూవ్ అవ్వలేదు కదా అంటారు. ఎవరి మీద ప్రూవ్ అవుద్ది? అక్కడ ఢిల్లీలో నోట్లు తగలడిపోయి ఆ నోట్లు తగలడిపోయిన రూమ్ నాకు సంబంధం లేదా కదా అంటాడు. ఆ ఇంటి ఆవరణలో డబ్బులు దాచాడు, అది తగలడిపోతే నాది కాదు, నా సంబంధం లేదు, ఎవరో వచ్చి పెట్టుకున్నా దాచుకుంటే ముట్టోళ్ళు అది అని చెప్తున్నాడు. అంటే కాగితాలు పెరుగుకుని వాళ్ళు వచ్చి దాచుకుంటారు అక్కడ. ఆ ఇంట్లోకి ఏక నల్లెత్తాడు ఎవడన్నా లేదు ఏంటండి. మరి ఇంకా వాళ్ళే అంత పచ్చి అబద్ధాలు మాట్లాడేసి నిజాలకు ముసుగేద్దాం అనుకున్నప్పుడు ఎవరిని నమ్మాలి చెప్పండి, మీరు చెప్పండి. ఈ దేశంలో ఎవరిని నమ్మాలి మనం? ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూడండి, ఎవడన్నా బెయిల్ వేసుకుంటే బెయిల్ ఇస్తారా ఎవరో రెండే తేల్చాలి. ఒకటి, వాళ్ళు ఏమనకండి అంటే దాన్ని ఎత్తుపెట్టి వాళ్ళు బెయిల్ వచ్చేదాకా ఏమనకండానా? అది ఏంటి, ఏం జరుగుతుందో అర్థం అవట్లేదండి. నాకు నిజంగా అందులో ఉన్న ఆ చట్టాలు అవి రూల్ ఆఫ్ లా ఏముంటుందో తెలియదు మాకు. కానీ ఒక లేమెన్ గా ఒక సాధారణ పౌరుడికి వచ్చే సందేహం నాకు వస్తుంది. దీనికి సమాధానం ఎవడు చెప్తాడు? అప్పుడు మరి అపోహ రాదా వీళ్ళందరూ ఒకటేరా బాబు అని? అప్పుడు మరి సామాన్యుడు, ఈ దేశంలో సామాన్యుడు మధ్యతరగతి పౌరుడు మాత్రమే చట్టాన్ని, రాజ్యాంగాన్ని పాటిస్తున్నాడు, అమలు చేస్తున్నాడు, తల వంచుకుని పోతున్నాడు, సంప్రదాయాలను పాటిస్తున్నాడు, విలువలతో కూడి ఉన్నాడు. ఒక్క మధ్య తరగతి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు చెప్తున్నాను, సిగ్నల్ కాడ అడుక్కు తిని యాదవులు కానీ, లేదా బాగా డబ్బు ఉన్న వాళ్ళు కానీ ఎవడ ఈ విలువలు ఏం పాటించట్లేదు. H3 పీపుల్, సంపన్నులుగా పేరు పడిన వాళ్ళు ఎవరో అసలు వాళ్ళకి ఇది అవసరం లేదు. వాళ్ళ దారి వాళ్ళు గొడవ వాళ్ళు ఉంటారా, వాళ్ళతో ఎవరితో వాళ్ళకి అవసరం లేదు. మరి అటువంటిప్పుడు మీరు ఈ దేశం ఎవరి కోసం ఆలోచించాలి? ఈ మధ్య తరగతి వాళ్ళు కూడా బుద్ధి లేకుండానే గుడ్డెలు చేలో పడినట్టు ఎవడు పడితే వాడు కోటేయకూడదు. మధ్య తరగతిని ఎవడు పట్టించుకుంటాడు వాడికి వేయాలి ఓటు. అప్పుడు దారిలోకి వస్తారు. ఓ చిన్న సమూహం ఉందంటేనే, లేకపోతే ఒక చిన్న మతం ఉంది, లేకపోతే ఇప్పుడు ఈ దేశం హిందూ దేశం, హిందువులు ఎక్కువగా ఉండే దేశం అయినా సరే మైనారిటీలను ఆకర్షించడానికి, క్రైస్తవుల్ని లేకపోతే ముస్లిం కమ్యూనిటీని ఆకర్షించడానికి ఎన్ని పిల్లి మొగలేస్తారు వీళ్ళు. అలాగే మధ్యతరగతి కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. ఇప్పుడు కొడాలి నాని ఉన్నాడు, అతను నిజంగా అనారోగ్యం, అతను ఎలా మనిషి తెలుస్తున్నాడు కదా, ఆరోగ్యం పాడైపోయింది అతనికి. ఎందుకంటే వాడు చెడ్డవాడో మంచివాడో కానీ వాడు చెడుదారిలో వెళ్ళిన అసభ్యకరమైన భాష, జుగుప్సాకరమైన భాష, డ్రైనేజీ మూత తీసినట్టుగా ఉన్నా కానీ వాడు ఏమన్నాడా, అది ఎక్కడ ముసుగు లేకుండా మాట్లాడేసి వాడు ఏమనుకుంటున్నాడో.
ఉమ్, అటువంటి వాడికి వాళ్ళు నోరు మూసుకుని ఉండాలంటే అది పెద్ద శిక్ష. మాలాంటి వాళ్ళు అందరూ కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాం, పిడుగుపడిన టెంకాయ మోహన్లాగా ఉన్నాడు గట్టా అనేస్తున్నాం మేము. అంతే కదా, మరి ఎవరి అవును, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కదా, ప్రతి ఓడు అవును, విమర్శించేస్తున్నారు కదా. ఏంటండి ఇప్పుడు అది దానికి కౌంటర్ ఇవ్వకుండా లేదా మాలాటోళ్ళు పట్టుకుని రెండు పేక్కుండా ఇవన్నీ ఉండాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అవును. అది పెద్ద శిక్షే. ఈ ఓకే. పైగా ఎప్పుడు అరెస్ట్ చేస్తారో, ఇప్పుడు అతను మాట్లాడిన మాటలకి రాష్ట్రమే కాదు పరాయి రాష్ట్రాల్లో కూడా కేసులు పెడతారు ఇప్పుడు. ఓకే. మా పరాయి మనోభావాలు రాష్ట్రాల్లో కూడా. దెబ్బతినేసి కర్ణాటక తమిళనాడులో కూడా కేసు పెడతారు. మీకు చంద్రబాబు గారు అభిమానులు మా మా మనోభావాలు దెబ్బతినేసి నేను పెడతారు కేసు. ఏం చేస్తాడు, ఓకే. ఇతను మాట్లాడిన మాటలకు మనస్తాపం కలిగింది. మా 99 ఏళ్ళు మా అవ్వ చచ్చిపోయింది ఈ మాటలు ఇన్ని అన్నారు అనుకో, అంటే రాజశేఖర్ చచ్చిపోయినప్పుడు కొంతమంది చచ్చిపోయారు అంటారు కదా, అలాగా అలాగే ఇళ్ళు కూడా ఆ దొంగ సావులను చూపించేస్తారు. ఉమ్, ఇప్పుడు రాజశేఖర్ చచ్చిపోయినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళకి జ్వరం కూడా రాలేదు కానీ 3 మంది చచ్చిపోయారు అన్నారు కదా. అవును. రాజశేఖర్ చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరికి జ్వరం కూడా రాలేదు, తలనొప్పి కూడా రాలేదు ఎవరికైనా. రాష్ట్రంలో మాత్రం 3 మంది చచ్చిపోయారంట. అలాగే వీళ్ళు సృష్టించలేరా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు వీడు మాట్లాడిన మాటలో, ఈ 10 ఏళ్ల నుంచి ఇతను మాట్లాడిన మాటలో, ఇన్నాళ్ళకి మాకు బాధ వచ్చేసిందని మనోభావాలు దెబ్బతినేసి ఈ మాటలన్నీ విని, మొన్న మళ్ళీ ఆ వీడియో చూసి మా మా అవ్వ 99 ఏళ్ళు మా అవ్వ చచ్చిపోయిందని కేసు ఎట్టడానికి ఎవడన్నా ఏం చేస్తారు సార్, ఈ అక్కడ? సిచ్యువేషన్ మీద ఒక చిన్న నాకు గుర్తొచ్చింది సార్. ఇది వైసీపీ వాళ్ళు పేర్ని నాని గారి విషయం మాట్లాడుకో ఈ కొడాల నాని గారి విషయం క్వశ్చన్ చేస్తే పేర్ని నాని గారు ఏమన్నారంటే, గతంలో కూడా మీరు ఒకసారి చూడండి, కొడాల నాని గారు టీడీపీ అప్పుడు పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు ఆయన గెలిచినప్పుడు ఏ రకంగా అయితే మాట్లాడారో అదే రకంగా ఇప్పుడు కంటిన్యూ అయ్యారు తప్ప కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు అండ చూసుకుని ఆయన ఏమో అలా మాట్లాడలేదని పేర్ని నాని గారు అన్నారు. దానికి మీరేమంటారు సార్? ఓ అతను గట్టిగానే మాట్లాడతాడు కానీ టీడీపీలో ఉండగా మీ అమ్మగారు అనేవాడు, ఉమ్, వైసీపీ వెళ్ళిందా నీ అమ్మ అంటున్నాడు. ఓకే. టీడీపీలో ఉండగా మీ నాన్నగారు అనేవాడు, వైసీపీలోకి వెళ్ళిందా నీ అమ్మ మొగుడు. రెండు ఒకటే. అవును, అమ్మగారు నీ అమ్మ రెండు ఒకటే కదా, నాన్నగారు నీ అమ్మ మొగుడు రెండు ఒకటే కదా. కానీ అవును. ఆ శబ్ద ఉచ్చారణ, అపసవ్యం అపశబ్దం ఆ రెండాట్లో ఆ స్వరంలో తేడా ఉంటుంది. ఇప్పుడు ఓకే. శుభ్రంగా మంచినీటి తటాకంలో స్నానం చేసిన దానికి ఆ పక్కన బురదగుంటలో స్నానం చేసిన దానికి రెండు స్నానం చేయటమే. ఉమ్, కానీ మరి తేడా ఉంటది కదా. అవును. ఇప్పుడు అతను అలాని డెఫినెట్ గా అతను ఇది వరకు అతనికి ఏదో ఉన్నదే అనారోగ్యం ఉన్నదన్నారు, దానికి సంబంధించి వెళ్ళాడో లేకపోతే రేపో మా పరక్షేత్రం తీసుకొచ్చి గొడవరో బాబుని వెళ్ళాడో, లేదంటే ఇటీవల కాలంలో అతనికి ఏమన్నా టెస్టులు చేయించుకుంటే నీకు స్టంట్లు పడతాయి ఇలాంటి ప్రతి ఒడికి స్టంట్ హెత్తం చూస్తున్నారు కదా హాస్పిటల్కి వెళ్తే. అవును. మీరు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, కొంచెం బీపీ గట్టా ఉంది కొవ్వు ఉందని, ఎందుకనే మంచిది. ఇప్పుడు ఆ ప్లంబర్ రిపేర్ చేసినట్టు ఈ పైపు బ్లాక్ అవుతుందండి ఇక్కడ, ఎందుకో ఒక పైప్ వేసేద్దాం ఉంటాడు కదా, అలాగో స్టంట్ వేస్తున్నారు అవసరం ఉన్నా లేకపోయినా. అలాగే మీ స్టంట్లో వేస్తాం ఆపరేషన్ చేస్తాం అని చెప్పండి ఉంటారు. అంటే ఒక 2 నెలలు 3 నెలల దాకా కదలకుండా లేకుండా హాస్పిటల్లో పడుకుని పోతాడు, ఇంటికాడ పడుకుని పోతాడు, హాస్పిటల్లో పడుకుని పోతాడు. ఈ అరెస్టులు అయ్యి తర్వాత చూద్దామని ముందు అందాక మీదకి వచ్చిందని తప్పించుకుంటారు తర్వాత సంగతి తర్వాత. సార్, అలాగే ఇప్పుడు పెద్దిరెడ్డి. నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు ఒక అరెస్ట్ భయంతో కానీ వేరే ఇతర ఏ కారణాల వల్ల సో ఆ హాస్పిటల్లో ఒక 2-3 మంత్స్ కొంచెం ఉంటే ఇది కొంచెం నన్ను అవాయిడ్ చేస్తారనే ఉద్దేశంతో వెళ్ళారనుకుందాం. సో ఇంతకంటే ఆ, పెద్ద సెక్షన్ ఇంకేముందా అనుకుంటున్నాను సార్? అదే శిక్ష మీకు యాక్చువల్ అదే, గానే. వాళ్ళు అరెస్ట్ చేస్తానికి ఎప్పుడు వస్తారో బేగ చేసేస్తే బాగుండని కోరుకోవాలి అతను. అక్కడ ఇక్కడ దాక్కోవడం అంతకంటే ఆ శిక్ష కూడా అనవసరం. పాపం, ఎంత అది పెద్ద పాపం చేస్తే ఆ శిక్ష అనుభవిస్తారు. అది పెద్ద టెన్షన్ అండి. అది మీకు అరెస్ట్ చేశారనుకోండి ఏం చేస్తారు, తీసుకెళ్లి కోర్టులోకి పెడతారు, అక్కడి నుంచి రిమాండ్ వేస్తారు, బెయిల్ పెట్టుకుంటాడు. ఇంకొక 10 పోలీస్ స్టేషన్ నుంచి అటు ఇటు తిప్పుతారు. ఎన్నాళ్ళు తిప్పారు, వాసన కృష్ణమురళిని ఎన్నాళ్ళు తిప్పారు, అయిపోయిందా వదిలేసారా, కోర్టుకు హాజరవుతా ఉండాలి. అలాగే వంశీ కొన్నాళ్ళు తిరిగాడు, ఇంకెన్నాళ్ళు తిప్పగలుగుతారు అవును, ఏంటండి. అది ఆ శిక్ష ఎవరైనా అంతే. జగన్మోహన్ రెడ్డిని అన్ని లక్షల కోట్లు కొట్టేసాడు, వదిలేదా బయటికి. అవును, ఎన్నాళ్ళు ఆపగలుగుతాడండి ఎవడన్నా. ఎప్పటికప్పుడు ఇది వస్తుంది కదా, అదేదో ముందే నువ్వు అనిపించావు తర్వాత నోరు మూసి కూర్చుంటే నీ గొడవ ఎవడ పట్టించుకోవడం ఇంకా. అవును.
ఇంకా పెద్దిరెడ్డి విషయం అంతే. పెద్దిరెడ్డి విషయంలో ఇప్పుడు వీళ్ళ విషయాల్లో ప్రాపర్టీ రికవరీ చేయాలి వీళ్ళ దగ్గర, అక్రమంగా సంపాదించిన సొమ్ము మామూలుగా శిక్ష ఓకే. చేయటం కాదండి, జైల్లో పెడతా. ఆ పని మీద ఉండటం వల్ల ఆలస్యమవుతుంది. పెద్దిరెడ్డి డెఫినెట్ గా పెద్దిరెడ్డి కొల్లగొట్టేసిన సామ్రాజ్యాన్ని తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి హస్తగతం చేయాలి. ఆ మిథున్ రెడ్డి ఓకే. ఉన్నాడు, అతను ఒక కోర్టుకు వెళ్ళాడు. వెళ్తే అతని మీద అప్పుడే గట్టి చర్యలు తీసుకోవద్దని ఏదో ఆదేశాలు ఇచ్చినట్టున్నారు. అతనికి రేపు మాపు బెయిల్ వచ్చిన తర్వాత అప్పుడు అరెస్ట్ చేసుకోమంటారు, విచారణ పిలవమంటారు. ఇవన్నీ ఓకే. మనం చూస్తూ ఉన్నాం. ఏమైనా ప్రజలు తిరగబడక ముందే ఈ వ్యవస్థలు మేల్కోవాలి. ప్రజలు ఎప్పుడైతే ఇలాంటివన్నీ చూసి ఒళ్ళు మండి వాళ్ళ చేతిలోకి చట్టం తీసుకుంటే, ఆ అవతరుడు ఎంత గొప్పవాడైనా హిట్లర్ కూడా తల వంచాల్సి వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. ఏ వ్యవస్థలకు అధిపతులైనా మాకు సాగుతుంది కదా, ఏం చేస్తారో పిచ్చి ప్రజలు అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు మొన్న? మొదటి విడత అవును. జనభూమి కార్యక్రమం కింద ఇంటికి పంపించారు. రెండో విడత జనభూమి కార్యక్రమం అంటే దబిడి దిబిడే, అందులో ఏ తేడా ఉంటుంది. ఓకే. కాబట్టి సార్ ఇక్కడ కొడాలని చెప్పండి సార్. కొడాలని త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. ఎందుకంటే అటువంటి వాళ్ళు ఇలాగ హాస్పిటలైజ్ అయ్యి అనారోగ్యంతో పోకూడదు. ఓకే. ఎందుకంటే అంతకన్నా నేరాలు కొరాలు చేసినట్టు ఇప్పుడు ముందున్నారు. అవును. అతను శిక్ష అనుభవించాలి, ఆ నోటి దోల తగ్గించుకోవాలి, క్షమాపణ కోరి పబ్లిక్ ని నేను ఇటువంటి మాటలు మాట్లాడి పొరపాటు జరిగింది నాకు నేను చెప్పుకుంటూ కూడా ప్రాయశ్చిత్తం పశ్చాత్తాపం కలగాలి. కానీ అతని మీద కసి ఎవరికి తీరదు, ఎందుకంటే అతను అలా మాట్లాడాడు. అవును. చంద్రబాబు గారిని అన్నదనే కాదు, ఎవరిని మాట్లాడినా కుక్క నోట్లో కరెక్ట్నట్టు మాట్లాడాడు అతను. చాలా తప్పు. మీరు ఏం చేస్తారంటే, ఏదైనా వీధిలో పడుకున్న కుక్క నోట్లో కర్ర పెట్టండి వెళ్ళి, అది అలా మురుగుద్ది, అలా మురిగిపోడు. అవును. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని, ఏమయ్యా నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి కదా, అది ఇక్కడ సంప్రదాయం కదా అంటే, ఆ ఏడుపు మొహం కూడా సమాధానం చెప్పాలి. కానీ సమాధానం ఎవడు చెప్పాడు? మీ అమ్మ మొగుడు చెప్పాడా? ఇలాంటి మాటలన్నీ కొడాలి నాని మాట్లాడేవాడు. అవును. ఆంజనేయ స్వామి చెయ్య ఎరగొట్టేయారంటే, చెయ్యంతో ఏమవుద్ది, వెండి సింహాలు పోనీ అంటే మేము కొనిస్తాం, దాని గురించి పెద్ద ఇదేటి, ఇలాంటి మాటలు మాట్లాడి కూరాడు. అంటే ఒళ్ళు కొవ్వు పొగరు, మతం, అధికారం, మతం, ధనం ఇవన్నీ చూసుకుని జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. భూమి జాన్ నుండి వీళ్ళు ఏం కాపాడతాడు అనుకున్నాడు. అతనే పారిపోతున్నాడు, ఎక్కడ దాక్కోవాలి తెలియక. సార్ ఇక్కడ కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా కొడాలి నాని గారు ఇదే విషయం కూడా ఇలాగే అగ్రెసివ్ గా మాట్లాడారు కదా సార్. ఒక ఫర్నిచర్ విషయంలో ఏం చేస్తారు, అరెస్ట్ చేస్తారు, చంపుతారా చంపుకోండి, ఫర్నిచర్ గురించి మాట్లాడుతున్నారు, 43 కోట్లు ఎంత అయింది, ముష్టి పడేస్తాడు మా జగన్మోహన్ రెడ్డి అని అప్పుడు వచ్చిన కొత్తలోనే నెల 2 నెలలోనే అలా మాట్లాడదాం. మీకేమనిపించింది సార్ అసలు? ఎవరికైనా ఏమనిపిస్తుంది, మొహం పగలగొట్టాలనిపిస్తుంది. నాకే కాదు, ఉమ్, ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సిగ్గులేదు కాబట్టి ఇంకా పండించి పెట్టినాడు, ఎప్పుడో పంపించేసి మాట్లాడితే బాగుంటుంది. ఓకే. వీళ్ళు కూడా కోడి శివప్రసాదరావు గారు ఎందుకు చనిపోయాడండి, ఎంత దారుణంగా అవమానం చేశారు. అంటే ఆయన అభిమానధనుడు కాబట్టి ఏదన్నా మాట అంటే పడలేడు కాబట్టి, ఈ సిగ్గులేని కుక్కలకి ఎన్ని మాటలు అన్నా ఒకటే కదా. అవును. వీళ్ళు సిగ్గు శరం అండి, మానవ మర్యాద. ఎవడేమన్నా దులిపేసుకుంటారో, వాళ్ళ బాబాయ్ని చంపించే సిగ్గు లేకుండా వాళ్ళ చెల్లి చంపించిందని చెప్తున్నాడు. ఇంకా అంతకన్నా దారుణం ఉంటుంది. ఇంకా అటువంటి వాళ్ళు మీరు ఏమంటే సార్, ఏమన్నా కానీ వాళ్ళు దులిపేసుకుంటారు. వాళ్ళు తిరిగి వాళ్ళు మాట్లాడేస్తారు. ఆ వెనకాల సంబంధించి సన్నాసులు ఉంటారు. అవును. ఇంకా అటువంటి అప్పుడు మీరు ఇక అదో జాతి. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.